హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెజిటబుల్ పులావ్ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పలావ్ దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లికాడలు కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేలాగా. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం. బాగా పండు టమాటా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకు పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని మరొకసారి కలుపుకుని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం 2 గ్లాసుల బియ్యానికి 2 లోటాల వాటర్ వేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ చేయండి. చూసారు కదండి, రెడీ అయిపోయింది. వెజిటబుల్ పులావ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.